శ్రీమాత్రే నమః. రేపు వినాయక చవితి వస్తుంది కదా, ఎటువంటి విగ్రహాన్ని తెచ్చుకోవాలి, అలానే ఏ ద్రవ్యాలను మనం దగ్గర పెట్టుకోవాలి పూజ కోసం అనమాట. 21 రకాల పత్రి గురించి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వినాయక చవితి కోసం విగ్రహాన్ని తెచ్చుకుంటాం కదా, అది మట్టి విగ్రహాన్ని మాత్రమే తెచ్చుకోండి. ఈ కెమికల్స్ వేసినవి అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసింది వీలైనంత వరకు తెచ్చుకోకుండా ఉంటేనే మంచిది. ఈ మట్టి విగ్రహం కూడా బోలుగా ఉండకుండా ఉండే విగ్రహాన్ని చూసి తెచ్చుకోండి. తొండం ఎటువైపు ఉన్నా పర్వాలేదు, అలాగే చూడడానికి చక్కటి రూపం ఉండాలి, భిన్నమైన రూపాన్ని తెచ్చుకోకూడదు. అలా మట్టి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోండి. విగ్రహం సైజు పెరిగే కొద్దీ నివేదన మనం ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది కాబట్టి విగ్రహం సైజు పెంచుకోకుండా విగ్రహం సైజు చిన్నగా ఉన్న విగ్రహాన్ని తెచ్చుకుంటే మంచిది. వీలైనంత వరకు మట్టి విగ్రహాన్ని మాత్రమే తెచ్చుకోండి. అలాగే మరి ఈ మట్టి విగ్రహం దొరకకపోతే ఏం చేయాలి? మట్టి విగ్రహం దొరకకపోవటం అంటూ ఉండదు. భారతదేశంలో ఉన్న వాళ్ళకైతే విరివిగానే లభ్యమవుతూ ఉంటాయి. 20 రూపాయలు 30 రూపాయలు ఎంతో ఉంటుంది ఆ విగ్రహం. మరి విదేశాల్లో ఉన్న వాళ్ళు ఈ విగ్రహాన్ని ఎలా తెచ్చుకోవాలి? విదేశాల్లో ఉన్న వాళ్ళకైతే ఈ మధ్య ఆన్లైన్లో దొరికేస్తున్నాయి కాబట్టి ఆన్లైన్లో ఒకసారి చెక్ చేస్తే ఈ విగ్రహాలు మనకి దొరుకుతాయి కాబట్టి ఆ విగ్రహాలను తెచ్చి పూజ చేసుకోవచ్చు. మరి పూజ చేసేటప్పుడు ఇంట్లో అందంగా అలంకరించుకోవటానికి విగ్రహాలు ఉంటాయి కదా, ఆ విగ్రహాన్ని పెడితే సరిపోతుందా? అందంగా అలంకరణ కోసం ఉపయోగించిన విగ్రహాన్ని తీసుకొచ్చి మీరు పూజలో పెట్టుకుని పూజ చేస్తే అది ఖచ్చితంగా నిమజ్జనం చేసి తీరాలి. దానికి శ్లోక ప్రమాణం కూడా ఉంది. కాబట్టి మీరు వినాయక చవితి రోజు విగ్రహాలను పెట్టి పూజ చేస్తే ఆ విగ్రహాలని అంటే వినాయకుడి విగ్రహాలని ఖచ్చితంగా నిమజ్జనం చేసేయాలి. మీరు పసుపు గణపతిని పెట్టి పూజ చేసి వెనకాల ఇంకొక విగ్రహాన్ని పెట్టినా ఆ రెండింటిని నిమజ్జన చేసేయాలి. పూజ చేసిన తర్వాత మళ్ళీ మేము దాచుకుంటాము అంటే కుదరదు. కాబట్టి మీరు అలంకరణకి ఉంచేది అలంకరణకే ఉంచుకొని పూజ చేసుకోవడం కోసం ఇంకొక విగ్రహాన్ని తెచ్చుకొని పెట్టుకుని పూజ చేసుకుంటేనే మంచిది. అది శాస్త్రం కూడా. అలాగే ఈ పూజకి పసుపు కుంకుమ కావాలి, అక్షతలు కావాలి, గంధం కావాలి, అలాగే దీపపు కుందులు కావాలి, ఒత్తులు, గంట, అగరబత్తీలు, ప్రతిరోజు ఏదైతే పూజకు ఉపయోగిస్తామో ఇవన్నీ కూడా కావాలి. కాకపోతే దీంతో పాటుగా ఏం చేస్తారు అంటే వెలగపళ్ళు తీసుకొస్తారు స్వామివారికి నివేదనగా సమర్పణ చేసుకోవడానికి. వెలగపళ్ళతో పాటుగా మీకు శక్తి ఉంటే మిగతా పళ్ళను కూడా తెచ్చుకోవచ్చు. అలాగే నివేదనగా కుడుములు చేస్తారు, మోదకాలు చేస్తారు. మీకు ఈ రెండు చేసిన తర్వాత ఇంకా శక్తి ఉంటే మీరు ఎన్ని చెయ్యాలి అని అనుకుంటే అన్ని చేసి పెట్టుకోవచ్చు. అది మీ శక్తిని అనుసరించి చేయడం అనమాట. మరి 21 రకాల పత్రి ఏం చెయ్యాలి? 21 రకాల పత్రి మనకి దొరుకుతుంది, కొన్ని చోట్ల దొరకదు. ఆ దొరకని చోట మార్కెట్లో అమ్మేస్తున్నారు కాబట్టి దాన్ని తెచ్చుకోవచ్చు. అక్కడ కూడా మాకు దొరకటం లేదు, మేము దొరకని ప్రదేశంలో ఉన్నాము అని అనుకుంటే మాత్రం దూర్వా యుగ్మాలోని గరికను తెచ్చుకుని ఆ గరికతో పూజ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ వినాయక చవితి రోజున 21 రకాల పత్రితో మనం పూజ చేస్తాం కదా, అసలు దీని వెనకాల ఉన్న ఏ ఆయుర్వేద రహస్యాన్ని తెలుసుకుందాం. మాచిపత్రం ఉపయోగిస్తాం. ఈ మాచిపత్రం యొక్క వెండులు, ఆకుల యొక్క కషాయం వ్రణాలు కానీ దద్దుర్లు కానీ వాతం కానీ ఉంటే పోగొడుతుందనమాట. మాచిపత్రం అంటే పూలల్లో వేసి కడుతూ ఉంటారు, మంచి వాసన వస్తుంది. అది మనసుకి కూడా వికాసాన్ని కలగజేస్తుంది అనమాట. అలాగే నరాల రోగాలు అవి పోగొడుతుంది. ఇవన్నీ చెప్పాను కదా అని చెప్పి ఆకులను తీసుకొచ్చి నూరేసి ఆ కషాయాన్ని తాగేయద్దు. మనం ఎప్పుడైనా ఆయుర్వేదాన్ని మొదలు పెట్టేటప్పుడు ఆయుర్వేదం తెలిసిన వాళ్ళ ద్వారా మాత్రమే ఇవన్నీ వాడుకోవాలి. అలాగే బృహతి పత్రం, నేల ములక అంటారు. దీని చూర్ణం కానీ కషాయం కానీ కాస్త చేదుగా ఉంటుంది. శ్లేష్మము, దగ్గు, జ్వరము, హృద్రోగాలు ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళకి దీన్ని ఇస్తూ ఉంటారనమాట. బిల్వపత్రం, దీని ఆకురసం చలువ చేస్తుంది, అలాగే పైత్యశాంతి కూడా చేస్తుంది. ఈ ఆకును ఏం చేస్తూ ఉంటారంటే ఆజీరణం కానీ తాపం కానీ ఇలా ఉంటే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. గుండె దడగా ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉంటారు. విరేచన బద్ధాన్ని ఇది పోగొడుతుంది కాబట్టి కషాయాన్ని కూడా ఇస్తూ ఉంటారనమాట. ఈ వేరు గంధం ఏం చేస్తుంది తెలుసా? పాము యొక్క విషాన్ని కూడా హరిస్తూ ఉంటుందిట. ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఈ బిల్వపత్రానికి ఉన్నాయి. అలాగే దూర్వా యుగ్మం అంటే గరిక, దీని వేళ యొక్క రసం చలువ చేస్తుంది. రక్తదోషము, అలాగే క్రిమి రోగాలు, మూత్రదోషము, పైత్యము ఇవేవైనా ఉంటే పోగొడతాయి అన్నమాట. దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త. ఈ ఉమ్మెత్త సరిగ్గా గనక తీసుకోపోతే మాత్రం మంచిది కాదు. అందుకనే ఈ ఆయుర్వేదానికి సంబంధించి ఏది వాడాలి అని అనుకున్నా మనం ఆయుర్వేద వైద్యులని సంప్రదించి మాత్రమే వాడాలి. ఈ
ఈ ఉమ్మెత్త పత్రం కూడా దురదలను పోగొడుతుంది. ఈ మొక్కను ఏం చేస్తారు అంటే మొత్తం తీసుకొచ్చి ఎండించి ముక్కలు ముక్కలుగా కొట్టి ఆ పొగని గనక పీలుస్తూ ఉంటే ఉబ్బసం యొక్క దగ్గు ఏదైనా ఉంటే అంటే ఆస్తమా అనమాట, అది తగ్గుతుందని చెప్తారు. అలాగే బదరీ పత్రం అంటే రేగు ఆకు, దీని చెక్క రసము ఇది కూడా ఏం చేస్తుందంటే బలాన్ని ఇస్తుంది. వాతము అతిసారము ఇవేవైనా ఉంటే వాటి నుంచి బయటపడేటట్లుగా ఇది చూస్తుందనమాట. అలాగే దీని ఆకుని నీళ్లలో దంచి కవ్వంతో చిలికి అందులో వచ్చిన నురుగును రాస్తేట కాళ్ళకి చేతులకి మంటలు వస్తూ ఉంటాయి కొంతమందికి. అలాంటి వాళ్ళు గనక ఈ కాళ్ళకి చేతులకి రాస్తే మంటలు పోతాయని చెప్తారు. అపామార్గ పత్రము అంటే ఉత్తరేణి అనమాట. దీన్ని కూడా అంతే, పూర్తిగా తీసుకొచ్చి చక్కగా శుభ్రం చేసి దాని కషాయాన్ని ఇస్తూ ఉంటారు. ఇది వెగటుగా చేదుగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే సోల కానీ పొక్కులు కానీ అలాగే కొంచెం ఇబ్బంది చర్మ రోగాలు కానీ ఏవైనా ఉంటే వాటి మీద రాస్తూ ఉంటారు. దీని ఆకు నేత్ర రోగాలను పోగొడుతుంది, చర్మ రోగాలను పోగొడుతుంది. అలాగే దీని పూత తీసుకుని కొంచెం పంచదార వేసి నూరుతారు. అలా నూరితే పిచ్చుకుక్క ఏదైనా కరిస్తే వాళ్ళకి విషాన్ని హరించే విధంగా ఈ మందుని ఇస్తూ ఉంటారనమాట. అలాగే తులసి పత్రం, దీని గురించి అందరికీ తెలిసిందే కదా. శ్లేష్మము, దగ్గు, క్రిమి రోగాలు ఏవైనా ఉంటే పోగొడుతుంది. అలాగే కఫవాతాలను కూడా పోగొడుతుంది, బుద్ధిని పెంచుతుంది. తులసిని కనుక ఇంట్లో ఉంటే దాని గాలి వల్ల ఎన్నో విష వ్యాధులు పోతాయని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మామూలుగా వినాయకుడి పూజలో తులసి దళాలను ఉపయోగించాం, కానీ వినాయక చవితి రోజు మాత్రం తులసి దళాలను ఉపయోగించవచ్చు, తప్పేం లేదు. కాబట్టి అయ్యో తులసి దళాలను ఉపయోగించకూడదు కదా అని చెప్పి తులసి దళాలని సమర్పణ చేయవలసిన చోట గరికని సమర్పణ చేసుకోకండి. తులసి దళం ఉంటే నిరభ్యంతరంగా సమర్పణ చేసుకోవచ్చు. చూత పత్రం అంటే మామిడాకు చుట్టి దాంతో పళ్ళు తోముకుంటే నోరు చాలా శుభ్రంగా ఉంటుందని చెప్తారు. అలాగే చిగుళ్ళకి బలం వస్తుంది. మామిడాకులు కషాయం గనక పుక్కిలిస్తే దంతరోగాలు కానీ, చిగుళ్ళ వాపులు కానీ, నొప్పులు కానీ, అలాగే నోటిపోత ఏదైనా ఉంటే అది పోతుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు. ఇదివరకు మామిడాకుతో విస్తరాకు కొట్టి భోజనం అది చేయించేవారు. అలా మామిడాకుతో విస్తర కొట్టి భోజనం చేస్తేట ఆకలి వేస్తుందట, రుచి పుట్టిస్తుందట, సమస్త దోషాలని పిత్త రోగాలని మామిడాకు హరిస్తుందట. అలాగే కరవీర పత్రం గురించి తెలుసు కదా. కరవీర పత్రాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా వాడాలి. మొన్నే న్యూస్లో కూడా ఒక వార్త విన్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆ కరవీర పత్రం కానీ ఆ పుష్పాలను కానీ చాలా జాగ్రత్తగా వాడండి. అలాగే విష్ణుకాంత పత్రము, అదే విష్ణుక్రాంతము అంటారు కదా. ఇది సన్నని ఆకులు గల నేల మీద పాగే చిన్న తీగ అనమాట. ఇది పైత్యమున్నా, కఫమున్నా, జ్వరమున్నా, అలాగే లో జ్వరం అంటారు కదా, ఆ జ్వరాన్ని కూడా పోగొడుతుంది, మూత్ర విరేచనాలను ఆపుతుంది అని చెప్తూ ఉంటారు. దాడిమి పత్రం అంటే దానిమ్మ ఆకు. ఈ దానిమ్మ ఆకు కానీ, దానిమ్మ పువ్వు కానీ, దానిమ్మ కాయ కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే అసలు మాటల్లో చెప్పలేం అనమాట. ఈ దానిమ్మ ఆకుల రసము లేదా కాయల రసము తీసుకుంటేట నీళ్ల విరోచనాలని కట్టిస్తుందట. అలాగే ఈ రసాన్ని పుక్కిలిస్తేట నోటి పూత తగ్గుతుందట. ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టే మనందరికీ ఇవన్నీ తెలియటం కోసమే భగవంతుడు ఇలా పూజలో పెట్టాడు. కాకపోతే మనం ఏదో పూజ చేసేస్తున్నామని యాంత్రికంగా చేస్తాం తప్ప దాన్ని పట్టించుకోం. అలాగే దేవదారు పత్రం అంటే దేవదారి ఆకు. ఇది ఒక చిన్న చెట్టు. దీని ఆకులు ఎలా ఉంటాయంటే గోరింటాకుల్లా ఉంటాయన్నమాట. ఈ చెక్క యొక్క ఆకు రసము లేదా కషాయం, ఏ చెట్టు యొక్క ఆకు రసమైనా సరే చేదుగానే ఉంటుందనుకోండి. కాకపోతే ఏంటంటే కొంచెం తేడా ఉంటుందన్నమాట, ఎక్కువ చేదు తక్కువ చేదు అని. ఇది కూడా ఏం చేస్తుంది అంటే వీటి లేత ఆకులు, చిగుళ్ళు అవి గనక మనం తీసుకుంటే మేహశాంతిని కలగజేస్తాయట. దీన్ని నలగొట్టి కాచి తలంటుకుంటేట కళ్ళకి చలువ చేస్తుందట. మరువక పత్రం, మరువం గురించి అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఈ మరువం యొక్క పూలను నూనెలో వేసి మరిగించి తలకి రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. అలాగే దీన్ని సమూలంగా రసము లేక కషాయం తీసుకుంటే పైత్యము, శ్లేష్మము, అలాగే కొన్ని చర్మ రోగాలు అవి పోగొడుతుంది. కాకపోతే ఇది వేడి చేస్తుంది అనమాట. ఈ ఆకుల్ని కూడా నూనెలో వేసి మరిగించి రాస్తే వెంట్రుకలు పెరుగుతాయని చెప్తారు. ఈ మరువంతో చేసిన నూనె మార్కెట్లో చాలా ఎక్కువ ఖరీదు ఉంటుంది. అలాగే సింధువారక పత్రం అంటే వావిలాక్ అనమాట. ఈ వావిలాకు కూడా చేదుగానే ఉంటుంది. జ్వరం కానీ, మేహవాత నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ ఇవేవైనా ఉంటే వీటి ఆకుల్ని
ఆ నెప్పులున్న చోట వేసి కడతారనమాట. అలాగే సెగరోగాన్ని కూడా ఇది హరిస్తుంది అని చెప్పి చెప్తారు. అలాగే జాతి పత్రం అంటే జాజి ఆకు. ఈ జాజి ఆకు గురించి అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే తలనొప్పి ఏదైనా వస్తే ఈ జాజి ఆకులను కూడా తల మీద పెట్టుకుంటూ ఉంటారు. కురుపులు ఏవైనా వస్తే ఆకు నూరి ఆ ఆకుని ఆ కురుపు మీద పెడుతూ ఉంటారు. అలాగే గణకీ పత్రం అంటే అడవి మొల్ల అనమాట. ఈ అడవి మొల్ల ఏం చేస్తుంది అంటే విరోచన బద్ధాన్ని హరిస్తుంది, చలువ చేస్తుంది అనమాట. శమీపత్రం అంటే జమ్మి పత్రం. ఈ జమ్మి చెట్టుకి ఉన్న ఉపయోగాలు అంతా ఇంత కావు. ఫారిన్లో అయితే చాలా ఇళ్లలో ఈ జమ్మి పత్రం ఉంటుందిట. కుష్టు వ్యాధి కానీ, మూల వ్యాధి కానీ, కఫం కానీ ఇది హరించేస్తూ ఉంటుంది దీని ఆకులు గనక కషాయంగా చేసుకుంటే. అశ్వత్థ పత్రం అంటే రావి చెట్టు అనమాట. ఇది కూడా నోటిపోతను తగ్గిస్తుంది. ముఖ్యంగా ఈ అశ్వత్థ పత్రంతో ఏం చేస్తారు అంటే ఆడవాళ్లలో నెలసరి వస్తుంది కదా, వాళ్ళకి ఎక్కువగా డిశ్చార్జ్ ఎక్కువగా ఉంటుంటే ఈ చెట్టు నుంచి తయారు చేసిన మందునే ఇస్తారు. దీన్నే ఫైకస్ రెలిజియస్ అంటారనమాట. ఫైకస్ రెల్ అని హోమియోలో మందు ఉంటుంది. ఒక్క మెన్సెస్ అనే కాదు, ముక్కులోంచి రక్తం వచ్చినా ఇలా రక్తం ఏదైనా పడుతూ ఉంటే ఫైకస్ రెల్ అనే మందును వాడుతూ ఉంటారు. అలాగే అర్జున పత్రం అంటే మద్ది ఆకు అనమాట. ఈ మద్ది ఆకు రసాన్ని చెవిలో పిండుతూ ఉంటారు. అలా పిండితే చెవి నొప్పి హరిస్తుంది అని చెప్పి చెప్తారు. అలాగే ఈ ఆకు రసాన్ని గనక ఈ రొమటాయిజం ఉన్న వాళ్ళకి అక్కడ గనక రాసినట్లయితే ఆ నొప్పులు పోతాయి అని చెప్పి చెప్తారు. అలాగే ఈ ఆకులని కాల్చి భస్మం చేసి ఆ భస్మాన్ని గనక ఈ మొండిగా అంటే ఎప్పటికీ మానని కొన్ని కురుపులు ఉంటాయి, ఆ కురుపుల మీద రాస్తేట ఆ కురుపులు మానేటట్లుగా చూసుకోవచ్చుట. అలాగే అర్కపత్రం అంటే జిల్లేడాకు. ఈ జిల్లేడాకు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ జిల్లేడు పాలు గనక కంట్లో పడితే కళ్ళు పోతాయని చెప్పి చెప్తారు. ఈ జిల్లేడాకులకి ఉన్న మెడిసినల్ వాల్యూస్ అంతా ఇంత కాదు, చాలా అద్భుతమైన మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీ అంతటా మీరు గనక ఎప్పుడూ వాడకండి. ఒక రుమటైజానికి మాత్రము ఈ అర్జున పత్రం గురించి చెప్పారు కదా, ఈ ఆకుల రసం పూస్తే ఆ నొప్పులు తగ్గుతాయని, అది ప్రయత్నించి చూడండి. ఎందుకంటే శరీరం మీద మాత్రమే కాబట్టి అంతగా ఎఫెక్ట్ ఉండదు. ఏదైనా సరే కడుపులోకి తీసుకునేటప్పుడు మాత్రం ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించి మాత్రమే చెయ్యాలి. ఇవన్నీ నేను ఎందుకు చెప్పాను అంటే మనం చేసే పూజల్లో వాడే ఈ పత్రి యొక్క మెడిసినల్ వాల్యూస్ ఏంటి అనేది తెలుసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే చెప్పాను. అంతేకాకుండా ఈ పండుగ ఏదో మన పెద్దవాళ్ళు చెప్పేశారు కదా చేసేసుకుంటున్నాము అని ఏం కాదు. ఈ పండుగ రోజు ఆకాశంలో ఎలా ఉంటుందో తెలుసా? భాద్రపద శుద్ధ తది రోజు సూర్యోదయానికి ముందు త్రికోణాకారమైన నక్షత్ర పుంజం ఒకటి మనకి ఆకాశంలో కనిపిస్తుంది. త్రికోణం అంటే ఏంటి? మాతృమూర్తి అయిన అమ్మవారికి సంకేతం. అందుకే కర్ణాటకలో ఆ రోజు ఏం చేస్తారో తెలుసా? గౌరీ వ్రతము అని చెప్పి చేస్తారు. మన వాళ్ళు అన్నీ మర్చిపోయాం కాబట్టి మన వాళ్ళు చేయరు, కానీ అటువైపు ఉన్న వాళ్ళు మాత్రం ఆ రోజు గౌరీ వ్రతం చేస్తారనమాట. అలాగే ఆకాశంలో ఆ రోజు చూసినట్లయితే భాద్రపద శుద్ధ చవితి రోజు అనమాట. సూర్యోదయానికి ముందు ఆకాశంలో అడుగున చిన్న ఎలుకలాగా దాని మీద పెద్ద బాణ వంటి మధ్య భాగం గల ఆకారంలాగా కనిపించే నక్షత్రాల గుంపులు రెండు కనపడతాయి. ఈ దేవతనే ఎలుక వాహనమని, లంబోదర గణపతి అని మనం చెప్తూ ఉంటాము. మన పెద్దవాళ్ళకి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. అలాగే భాద్రపద శుద్ధ చవితి రోజున హస్త నక్షత్రం ఉంటుంది. అంటే ఆ రోజు చంద్రుడు హస్త నక్షత్రంలో ఉంటాడు. నిజానికి హస్త నక్షత్రం అనేది ఒక గుంపు, ఒక నక్షత్రం కాదు. హస్తం గలవాడు హస్తి. హస్తి అంటే ఏంటి? ఏనుగు. కాబట్టి లంబోదర దేవత హస్తిముఖుడని వేదాలు నిర్వచించాయన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయో మన పురాణాలు. మామూలుగా చెప్పలేదు, విజ్ఞాన శాస్త్రాన్ని కూడా కలిపి మన పండుగల్లో చెప్పేశారు. సమంతకోపాఖ్యానాన్ని చదవటం వీలు కుదరకపోతే ప్రయాణంలో ఉన్నప్పుడు ముందే ప్రయాణానికి వెళ్తున్నామని తెలుస్తుంది కాబట్టి కాస్త పసుపు అక్షతలు చేతిలో పట్టుకుని ఆ కథను చదువుకుని నెత్తి మీద వేసుకోండి. లేదు మాకు కుదరలేదు అని అనుకుంటే సింహ ప్రసేనమవధీత్ సింహో జాంబవతా హతః సుకుమారకమారోదీహి తవ హ్యేష స్యమంతకః. ఈ శ్లోకాన్నైనా సరే చదువుకుని నెత్తి మీద అక్షతలు వేసుకోండి. దీని వెనకాల ఎంత రహస్యం ఉందో. అందరూ స్యమంతకోపాఖ్యానం వెనుక ఉన్న కథని తప్పుపడుతూ ఉంటారు. ఆ కృష్ణుడికి నీలాపనిందలు వచ్చేసాయా అంటూ. కానీ దీని వెనకాలన్న వైజ్ఞానిక శాస్త్రం తెలుసుకుంటే
మహర్షులకి మనం మామూలు నమస్కారం కాదు, ఎప్పుడూ మర్చిపోకుండా జీవితంలో లేచిన వెంటనే మహర్షులారా మీరందరూ ఉన్నారు కాబట్టి మా జీవితం ఇలా ఉందని ముందు మనం మహర్షులని మాత్రమే తలుచుకుని అప్పుడు అడుగు కింద పెడతాం అనమాట. అంతటి విజ్ఞానాన్ని మనకి అందించారు. ఆ విజ్ఞానాన్ని మనం సక్రమంగా ఉపయోగించుకోలేకపోతున్నాం కాబట్టే ఇన్ని కష్టాలు పడుతున్నాం. ఇంకొక వీడియోలో అసలు ఆ శమంతకోపాఖ్యానానికి వెనకాల ఉన్న విజ్ఞానాన్ని మనం తెలుసుకుందాం.